డి స్టూడెంట్స్, నేను ఇప్పుడు మీ ముందుకు ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్తో ముందుకు వచ్చా. క్వశ్చన్ వచ్చేసి నర్మదా నది గురించి అడుగుతున్నాడు. మీకు తెలుగు ఇంగ్లీష్ రెండు బైలింగ్వల్లో క్వశ్చన్ మీకు డిజైన్ అయి ఉంది. ఎగ్జామినర్ నాకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో సరైన స్టేట్మెంట్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకేనా? సరే, నర్మదా గురించి చూద్దామండి. ఇదంట మైకాల్ పర్వత శ్రేణిలో ఉద్భవించి భారత ద్వీపకల్పంలంట తూర్పు వైపున ప్రవహిస్తున్న అతిపెద్ద నదంట. ఒకసారి మనం రియల్ టైంలో చూద్దామండి. ఇది మనకి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మధ్య అచనామక్ అమర్కంటక్ రేంజ్ నుంచి మొదలవుతూ ఇది మనకి పడమర వైపు ప్రవహిస్తూ గుజరాత్లో మెయిన్గా బ్రోచ్ ఆరు బరకొచ్చపురం అనే ఏరియా దగ్గర నుంచి ఇది వెళ్తూ వెళ్తూ బే ఆఫ్ అరేబియాలో కలిసిపోతుంది. అయితే ఎగ్జామినర్ ఏం అడిగండి మనల్ని ఇక్కడ, ఇది తూర్పు వైపున ప్రవహిస్తుందంట. తూర్పు వైపున ఎందుకు ప్రవహిస్తుంది? అది వెస్ట్ సైడ్ ఫ్లో అవుతున్న రివర్గా మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నాకు రాంగ్ అండి. నెక్స్ట్, ఇదంట వింధ్య అండ్ సాత్పురా పర్వత శ్రేణి మధ్యలో ఒక రిఫ్ట్ వ్యాలీగా ఫ్లో అవుతుందంట. చూడండి, బేసికల్గా మనం ఈ రియల్ టైం విజువలేషన్ చూసుకుంటే ఈ నదితో మనం ఇది ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని ఇది ఒక కట్టింగ్ లాగా మనకు కనబడుతుంది. మరి ఇది రెండు కొండల్ని పగులు కొడుతూ పగులు లోయ నదిగా మనకి పిలువబడుతుంది. అదేంటంటే మనం మీద చూస్తే వింధ్య రేంజ్ కానీ కింద చూస్తే సాత్పుర రేంజ్ కానీ ఈ రెండింటి మధ్యలో ఇది పగులు లోయల గుండా ప్రవహిస్తున్న నదిగా దీనికి పేరుందండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, మీరు చూడండి, జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఈ నది గురించి మీరు చదువుతున్నప్పుడు దీని ట్రిబ్యూటరీస్ మేజర్గా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, ఈ రెండు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడతామంటే వెరీ రీసెంట్ ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. మీకు పూర్తి వీడియో డీటెయిల్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, గో దేర్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి తవా రివర్, హిరన్ రివర్ అంట. వీటికి ఎడమ అండ్ కుడివైపు నదులంట. మరొకసారి చూద్దాం. ఇక్కడ తవా చూద్దాం. తవా చూసుకుంటే ఈ తవా రివర్ వెళ్తూ 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 మన ఇక్కడ నర్మదాలో మీట్ అవుతుంది. మరి నర్మదా మనకి ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏమడిగిండు? తవా రివర్ అంట. మరి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీనా కాదా? అవును, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఓకే, మరి అదే విధంగా హిరన్ రివర్ అండి. ఓకేనా? హిరన్ రివర్, ఈ హిరన్ రివర్ ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఈ హిరన్ రివర్ మనకి ఈ నర్మదా ఫ్లో అవుతుంటే దానికి ఏ సైడ్లో ఉంది? కుడి సైడ్లో ఉంది. మరి ఈ కాంటెక్స్లో ఇది నాకు రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఎన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ మాత్రమే కరెక్ట్. ఇలాంటి వీడియోస్ రియల్ టైం విజువలైజేషన్లో కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ వీడియోస్ చూడాలనుకుంటే మీరేం చేయాలి తెలుసు కదా? ర్యాప్టర్ అకాడమీని ఫాలో చేయండి. ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.